ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అడుగుతుంది, ఈ వర్క్ షీట్ లోనే మీ అనాలిసిస్ చేయదలుచుకున్నారా, కొత్త వర్క్ షీట్ లో చేద్దాం అనుకున్నారా? ఎక్కువ డేటా ఉన్నప్పుడు కొంచెం హాచ్ పాచ్గా అనిపిస్తుంది, అంటే ఇక్కడే మళ్ళీ మనం ఆ టేబుల్ పెట్టేస్తే. సో ఐఎమ్ చూసింగ్ న్యూ వర్క్ షీట్. అది జస్ట్ ఎక్కడ పెడుతుందని అంతే, మన డేటా ఇప్పుడు మనం అనలైజ్ చేయబోయే డేటా ఎక్కడ కనపడుతుందని. సో ఆల్వేస్ న్యూ వర్క్ షీట్ చేస్తుంది మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది. తక్కువ డేటా ఉన్నప్పుడు సేమ్ వర్క్ షీట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో న్యూ వర్క్ షీట్, ఓకే. సో నౌ ఇట్ లుక్స్ లిటిల్ హైఫై. ఇలా వచ్చింది సార్. దిస్ ఈస్ యువర్ పివట్ టేబుల్ అబౌట్ టు స్టార్ట్. సో చాలా సింపుల్ ఇక్కడ. సో మనకి ఏం కావాలనుకున్నాం, వీ వాంట్ పేరెంటల్ ఇన్కమ్ బిట్వీన్ 20 to 40 అండ్ పీపుల్ బిలాంగింగ్ టు విజయవాడ. సో ఇక్కడ చూడండి అన్ని ఫీల్డ్స్ మనం మన టేబుల్ సెలెక్ట్ చేసిన టాప్ ఫీల్డ్స్ అన్ని ఇందులో ఉంటాయి. అందుకని మనం ఇక్కడ టేబుల్, ఒరిజినల్ టేబుల్ పేర్లు కొంచెం అర్థవంతంగా ఇస్తే, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, డిఓపి ఇలా కరెక్ట్గా అర్థవంతంగా ఇస్తే మన ఫీల్డ్స్ ఇక్కడ అర్థవంతంగా కనపడతాయి. లేకపోతే అక్కడ ఏమి ఇచ్చానని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎత్తుకోవాలి మాటిమాటికి. సో అలా కాకుండా మనం కొంచెం మీనింగ్ఫుల్ మనమే గుర్తించగలిగే పేర్లు ఇస్తే ఇట్స్ ఓకే. సో నౌ ఫస్ట్ నేటివ్ ప్లేస్. ఇదంతా ఫీల్డ్స్ అంటే ఏవైతే మన డేటాలో ఉన్న కాలమ్స్ అని ఇక్కడ చూపిస్తుంది. ఇవన్నీ ఇంకా ఎక్కువ ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ అపీరింగ్ హియర్. అత కింద ఇక్కడ ఫీల్డ్స్ చూడండి, ఒకటి ఫిల్టర్ ఫీల్డ్, ఒకటి కాలమ్ లేబుల్, రో లేబుల్ అండ్ సమ్. అంటే మనం అక్కడ వాల్యూస్ ఏమైనా ఇస్తే, ఇందులో వాల్యూస్ ఏమైనా ఉంటే వాటి సమ్ కానీ కౌంట్ కానీ అలాంటి ఏం చేయాలంటే ఇక్కడ పెట్టాలి. సో ఫస్ట్ ఐ వాంట్ నేటివ్ ప్లేస్ ఆఫ్ విజయవాడ. అదేంటి సార్, ఫిల్టర్ బేసికల్గా, ఎందుకంటే ఉన్న అంతరే లిస్ట్ ఫిల్టర్ చేస్తున్నాం విజయవాడ వాళ్ళని. సో నేటివ్ ప్లేస్ సెలెక్ట్ చేశాను, మౌస్తో డ్రాగ్ చేస్తాను, క్లిక్ చేసి డ్రాగ్ చేయటమే. ఎక్కడ చేయాలి, రిపోర్ట్ ఫిల్టర్లో వేసాను. సో ఆటోమేటిక్ ఇక్కడ పడుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ నేనేం చేస్తాను, ఇక్కడ సెలెక్ట్ చేసి అంటే సెలెక్ట్ విజయవాడ, ఓకే. నెక్స్ట్ అది అంటే డేటా విజయవాడ తీసుకొచ్చి, కానీ నాకు రోల్ లేబుల్ వాళ్ళు ఎవరో కూడా కావాలి కదా. సో వాళ్ళు ఎవరికంటే నాకు ఫస్ట్ నేమ్ పెడుతున్నాను. సో దీస్ ఆర్ ద పీపుల్ బిలాంగింగ్ టు విజయవాడ. వీళ్ళందరూ బిలాంగింగ్ టు విజయవాడ. ఎంతమంది ఉన్నారు, ఇంకా నాకు కౌంట్ కావాలంటే కనుక అంటే బేసికల్ వాళ్ళు ఎంతమంది, ఇది మనం ఇక్కడ విజువల్ చూసేది యాక్చువల్గా ఇంకా 8 మెంబర్స్ చూపిస్తారు. మనం ఒరిజినల్ డేటాకి వెళ్ళి చూద్దాం 8 మంది నిజంగా ఉన్నారు విజయవాడ. ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ కౌంట్ బార్ సమ్ ఇక్కడ కనపడిపోతుంది ఆటోమేటిక్. మనం ప్రతిసారి చేయగలి, నా మౌస్ ఇక్కడ కింద బాటమ్ రైట్ లో ఉంది కదా సార్, అక్కడ మనకి ఆటోమేటిక్ గా మనం సెలెక్ట్ చేసిన కౌంట్. ఒకవేళ ఫిగర్స్ అయితే సమ్ అయితే సమ్, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తున్నాను, సమ్ 67, కౌంట్ 8, యావరేజ్ 83. ఇలాంటి చిన్న చిన్న డైరెక్ట్ మన సెలెక్షన్ తోనే వచ్చేస్తాయి కింద. మనం కౌంట్ చేయగలం, క్విక్ గా చేయాలి ఫాస్ట్ గా. సో వీళ్ళ ముగ్గురు యావరేజ్ ఎంత, ఇలా 3 సెలెక్ట్ చేస్తే ఇక్కడ యావరేజ్ వచ్చేది 17.3. కౌంట్ ముగ్గురు యూనిక్ వాల్యూస్, సమ్ ఇస్ 238. సో ఇలాంటి సింపుల్ డైరెక్ట్ మౌస్ సెలెక్షన్తో అయిపోతాయి, కింద చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 8 మెంబర్స్. సో వీఆర్ రైట్. వాళ్ళు కూడా పేర్లు కూడా అయ్యో వస్తాయి, అంటే ఇక్కడ మనకి ఆల్ఫాబెటిక్ వైజ్ లేదు, అక్కడ ఆల్ఫాబెటిక్లో ఉంది అంతే. సో వీళ్ళు వచ్చేసారు. నెక్స్ట్ వాల్యూస్ పెడుతున్నాం, పేరెంటల్ ఇన్కమ్. ఇక్కడ ఫీల్డ్ డ్రాప్ చేయగానే ఇక్కడ వాళ్ళ అగెనిస్ట్ వచ్చింది. అనురాగ్ అనే కురవాడిది 8 lakhs, అనుష 50, ఇలా అన్నీ వచ్చేసినాయి. సపోజ్ ఇది పేరెంటల్ ఇన్కమ్ ఫిల్టర్ కూడా కావాలి. పేరెంటల్ ఇన్కమ్ we want 20 to 40. ఓకే, ఇందాక మనకి అక్కడ ఇద్దరు వచ్చారు, సేమ్ ఇద్దరు, వాళ్ళు ఎవరో వచ్చేసారు. విజయవాడ పేరెంటల్ ఇన్కమ్ బిట్వీన్ 20 to 40. సమ్ జేసన్ అనే అతను, సుశాంత్ అనే సంథింగ్, కోఇన్సిడెంటల్ అదే పేరు వచ్చింది, బట్ ఓకే. సో దీస్ 2 స్టూడెంట్స్ కరెక్ట్ డేటా. సో మనం టేబుల్లో రెగ్యులర్ ఎక్సెల్ ఎలా వాడుతుంది, ఇక్కడ పివట్ టేబుల్ కూడా అలానే వచ్చింది. సో నౌ వీఆర్ గోయింగ్, అంటే ఇప్పుడు మనం ఇంకొంచెం 2-3 ఎక్సర్సైజ్ చేద్దాం. అక్కడ చేస్తే ఎలా వస్తుంది, ఇక్కడ చేస్తే ఎలా వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి నేను తీసేయాలనుకోండి, జస్ట్ సెలెక్ట్ ఇట్, ఇలా వెనక్కి వచ్చి వదిలేస్తే దట్ ఫీల్డ్ విల్ బి రిమూవ్. సెలెక్ట్, వదిలేస్తే ఫీల్డ్ ఇస్ రిమూవ్. సెలెక్ట్, క్లిక్, వదిలేస్తున్నాను.
సో ఒకటి తీసే కొద్ది ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి. సెలెక్ట్, క్లిక్. సో ఇప్పుడు మన శాంపుల్ డేటా ఇంకొకసారి వేరే కండిషన్ ఇచ్చి చూద్దాం. సో ఐ హోప్ దిస్ పర్టికులర్ ఇస్ క్లియర్. ఏం చేయగలిగితే ఫస్ట్ ఇన్సర్ట్ పివట్ టేబుల్ అని ఇస్తే ఆ తర్వాత మన రేంజ్ సెలెక్ట్ చేయమంటుంది. సెలెక్ట్ చేయగానే ఇలాంటి షీట్ వస్తుంది. ఇంకా దీంట్లోంచి మనం ఇంకా వీ కెన్ కంటిన్యూ డూయింగ్ థింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఎస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మళ్ళీ ఐఎమ్ డూయింగ్ అగైన్. ఇందాక నేను రికార్డింగ్ పెట్టలేదు. ఓకే ఓకే స్టార్ట్ నుంచి చెప్పండి సార్ అది. ఓకే. సో ఇప్పుడు దాకా మన ఎక్సెల్ లో నేర్చుకున్న బేసిక్ ఫంక్షన్స్ అవన్నీ కొంచెం డేటాని క్లీన్ చేయడానికి. అంటే సపోజ్ ఇక్కడ నాకు టోటల్ అనే కాన్సెప్ట్ లేదు. సో ఐ వాంట్ టోటల్. అప్పుడు మనం ఏం చేస్తాం, సమ్ అనే ఫంక్షన్ వాడాం. ఈ టోటల్ ఈ రేంజ్ లో ర్యాంక్ ఇద్దాం అనుకున్నాం. సో ర్యాంక్ అనే ఫంక్షన్ వాడాం. ఈ స్ట్రింగ్ సపోజ్ ఈ రాజు అనే అక్షరాలు ఎన్ని అక్షరాలు. సపోజ్ మీరు ఏం చేస్తున్నారు, మనకి మన ఆర్ఎంబి గ్రూప్ లో కూడా చాలా మంది ప్రింటింగ్ డిజైనింగ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా చార్జ్ చేస్తారు, మనం మెటల్ లెటర్స్ చేయించుకున్నాం. ఎలా చార్జ్ చేస్తారు, లెటర్ కింద కాస్ట్. సో సపోజ్ వీళ్ళందరూ మన స్టూడెంట్స్ అందరికి మనం మెటాలిక్ లెటర్స్ ఏదో టైప్ చేస్తున్నాం సంథింగ్. సో లెటర్ కింద అంటే అప్పుడు హౌ డూ యూ కౌంట్ ఇస్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇదంతా లెంత్ LEN లెన్ ఈ పేరు ఇచ్చి ఎంటర్ కొడితే 5 క్యారెక్టర్స్. సో ఇలాంటివన్నీ నేర్చుకున్నాం. లెంత్, లెఫ్ట్, రైట్. అంటే సపోజ్ హూ ఎవర్ స్టార్టింగ్ వాళ్ళ ఫస్ట్ లెటర్ మనకు కావాలి. సమ్ కీ చైన్స్ వీఆర్ గెట్టింగ్ ప్రింటెడ్. ఈచ్ కీ చైన్ లో వాళ్ళ ఫస్ట్ లెటర్ ఫస్ట్ నేమ్ తో ఇస్తున్నాం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్. సో వాళ్ళ ఫస్ట్ లెటర్ కావాలంటే రైట్ అండ్ లెఫ్ట్ నుంచి వస్తుంది. సో లెఫ్ట్. ఏ అంటే ఏ సెల్, ఈ సెల్. అంటే మనం అన్ని వేరే కాన్సెప్ట్ లో వాడాము. ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ సమ్ ఎగ్జాంపుల్స్ అంతే. సో ఆర్ తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ బై V తో స్టార్ట్ అవుతుంది. వేను. సో విల్ సీ వెదర్ ఇట్స్ వర్కింగ్. V. సో ఇలాంటి చిన్న చిన్న లెఫ్ట్, రైట్ కొన్ని ఫంక్షన్స్ వాడాం. సో ఇప్పుడు ఇందులో పివట్ టేబుల్ మనకి డేటా అంతా రెడీగా ఉంది విత్ ప్రాపర్ కాలమ్ లేబుల్స్. డేటా అంతా రెడీగా ఉన్నప్పుడు అంటే మనం ఇంకా దీనిపైన అనాలిసిస్ చేయాలి. సో ప్రతిసారి ఫిల్టర్లు అప్లై చేసి ఆ తర్వాత మళ్ళీ సార్ట్ చేసి ఇలాంటివన్నీ చేయకుండా ప్లస్ ఇంక మళ్ళీ దానంతా వచ్చాక టేబుల్ యాడ్ చేస్తాం. జనరల్ చేసే పద్ధతి. సో అవన్నీ ఎస్కేప్ అయిపోయి స్ట్రైట్ అవే మనకి డేటా రెడీగా ఉంది. సో వీ వాంట్ టు అనలైజ్. సో దీనికి నేను చేస్తున్నాను ఐ డిలీట్ దిస్ షీట్. So this is my original sheet. Okay. So now insert pivot table, left of first option, pivot table. ఈ మూవింగ్ బౌండరీ ఉన్న సెల్ దట్ ఈస్ మై ఏరియా టు బి సెలెక్టెడ్. సో అక్కడ నేను మౌస్ పెట్టి ఐదర్ యూ కెన్ షిఫ్ట్ అని నొక్కి సైడ్ యారో నొక్కుంటూ వెళ్ళొచ్చు. అయితే మౌస్ తో మీరు డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చిన్న టేబుల్ ఒకటి మీరు తయారు చేసి దాని మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు ఒక్కసారి చేస్తే ఇంకా మీకు ఎప్పుడు గుర్తుండిపోతుంది ఇది. అతో మొత్తం ఎంటర్ టేబుల్ నేను సెలెక్ట్ చేశాను. కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. ఇది టేబుల్ అంతా సెలెక్ట్ చేస్తాం. మీరు చేసిన టేబుల్లో మీ డేటా ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. ఈ మూవింగ్ బౌండరీ ఉంది కనపడుతుంది మీకు. అందుట్లో మన డేటా అంతా ఉందో లేదో చూసుకోవచ్చు. సో ఫస్ట్ సెల్ నుంచి లాస్ట్ సెల్ దాకా అంత డేటా కవర్ అయింది. సో మూవింగ్ బౌండరీ మన డేటా వచ్చేసింది. ఆ తర్వాత మనం చేయబోయే అనాలిసిస్ ఎక్కడ పెట్టాలి, కొత్త వర్క్ షీటా ఎగ్జిస్టింగ్ వర్క్ షీటా. ఇక్కడ ఎక్కువ డేటా ఉంది చూస్తానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి న్యూ వర్క్ షీట్. ఓకే. సో దిస్ ఈజ్ ఇంటర్ఫేస్. ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుందండి. సో ఇప్పుడు అన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్. సపోజ్ సో ఇప్పుడు మనం ఎందాక చూసాం నేటివ్ ప్లేస్ అని అలాంటివి. సపోజ్ ఐ వాంట్ టు సీ ఇక్కడ మనకి మెంటర్స్ కూడా ఉన్నారు. ఈ శాంపుల్ డేటాలో మెంటర్స్ ఉన్నారు. ఒక్కో మెంటర్కి సమ్ స్టూడెంట్స్ ఆర్ అసైన్డ్. సో ఐ వాంట్ టు సీ విచ్ మెంటర్ ఈస్ పెర్ఫార్మింగ్ వెల్. సో వాట్ వీ డూ అంటే జనరల్గా ఏం చేస్తాం అంటే మనకి ఇక్కడ ఉన్న పారామీటర్స్తో ఒక్కొక్క మెంటర్లో ఎంతమంది ఉన్నా చూడాలి. సపోజ్ వాళ్ళ స్టూడెంట్స్ కొంతమంది 10 మంది వచ్చి 5 ఉండొచ్చు రకరకాలుగా. సో వీ విల్ సీ యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ మెంటర్ స్టూడెంట్. ఇఫ్ ఈ స్కోరింగ్ గుడ్ మార్క్స్, whoever is scoring average high marks, that mentor is good అనే కాన్సెప్ట్ తో వెళ్దాం ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు ఈవినింగ్ కదా కన్ఫర్మ్ చేస్తామయ్యా, ఈ వీక్ నెక్స్ట్ వీక్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే దానికి ఏం చేయొచ్చు, ఇక్కడ ఒక మెంటర్ సెలెక్ట్ చేస్తాం. జయా అనుకుంటున్నారు, వి సెలెక్టెడ్ హర్. ఆవిడ కింద ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. జనరల్ మెంటర్ అనాలిసిస్ చేయాలంటే 10 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ 10 మెంబర్స్ టోటల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి 10 మెంబర్స్ టోటల్స్ మనం మళ్ళీ యాడ్ చేస్తే 874 ఉంటుంది. సో 874 is a total of all the 10 students under Jaya gar, under this mentor.
సో నెక్స్ట్ మెంటర్ నిర్మల. ఓకే, ఈవిడి కింద ఎంతమంది ఉన్నారు? 10 స్టూడెంట్స్. అండ్ వాట్ ఈస్ ద టోటల్? 892. Her average student performance is 89.2. ఇది వచ్చాను. So her mentorship is better than the previous mentor. ఇలా ఒక్కొక్కరిని అనలైజ్ చేసి సపోజ్ యువర్ ఇన్స్టిట్యూషన్ వాంట్ టు అవార్డ్ ద మెంటర్ హూ ఇస్ డూయింగ్ వెల్, అప్పుడు ఇదే చేయాలి, ఇంకా ఆప్షన్ లేదు. ఇక్కడ 89 టైఅప్ అయిపోయారు. సో ఇక్కడ 88. షీ ఈస్ లిటిల్ లెస్ ఇతను. సో ఇలా అన్ని ఒక్కొక్కటి చేసుకునే బదులు నౌ ఐ విల్ సీ ఇఫ్ మన పివట్ టేబుల్ వాడితే హౌ కెన్ వి అచీవ్ దిస్. సో ఆల్రెడీ మనం డేటా సెలెక్ట్ చేసాం. పివట్ టేబుల్ మనకి ఏం కావాలి సార్? ఫస్ట్ మెంటర్, ఓ లేబుల్ లో మెంటర్స్. సో 5 మెంటర్స్ ఉన్నాయి, 5 వచ్చేసారు. జస్ట్ నేను ఏం చేయాలి, ఈ షీట్ లోంచి పైన మనం మాస్టర్ డేటా. Please mute, sir. Please mute. Remain on. Other than common, sir. Please. ఓకే, నాయిస్ తగ్గింది కదా సార్? హలో. Now, okay. Other than common, sir, remain to be muted. Thank you, sir. ఓకే నౌ ఇవి మన రైట్స్ ఆపోనెంట్ మన ఫీల్డ్స్ సార్. మన ఆ డేటా ఏ ఫీల్డ్స్ అయితే మనం డాటెడ్ లైన్ అవన్నీ ఇక్కడ అపీర్ అవుతాయి. సో వీటన్నిటి మనం కరెక్ట్ నేమ్స్ ఇస్తే మనకి ఈజీ టు ఇక్కడ ఈజీ టు డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ అంతా ఏం లేదు, జస్ట్ డ్రాగ్ అంతే. సో నౌ వీఆర్ అనలైజ్. మనకి ఏం కావాలి? ప్రతి మెంటర్ టోటల్ మార్క్స్ కావాలి. మెంటర్ మౌస్ తో క్లిక్ చేసి రో లేబుల్ లో మెంటర్ కావాలి, రో లేబుల్. నెక్స్ట్ నాకు అనాలిసిస్ ఏం కావాలి? టోటల్స్ కావాలి, వాళ్ళ కింద ఉన్న టోటల్స్. సో టోటల్స్. సో ఇందాక మనం చూసాం నిర్మలా 890, జస్ట్ 1 సింపుల్ డ్రాప్ తో అయిపోయింది అంతే. అలా వచ్చేసారు. వీళ్ళ కింద ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? మేబీ దిస్ ఈస్ సమ్ ఆఫ్ 10 స్టూడెంట్స్. ఏమో 15, ఒకరు 10 అయితే. సో మనం ప్రతి ఒక్కరికి సేమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే యావరేజ్ పెర్ఫార్మెన్స్ చూడాలి. అప్పుడు ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలి ఒక్కొక్కరికి. అప్పుడు ఏం చేస్తున్నాను? సపోజ్ మన ఏదైనా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే కాలం లేదు. సో సపోజ్ ఇక్కడ ఏం చేయొచ్చు? నెంబర్ ఆఫ్, ఇప్పుడు వాళ్ళ అగైనెస్ట్ మ్యాప్ అయిన నెంబర్ ఆఫ్ ఫస్ట్ నేమ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ నేమ్స్ లో కౌంట్ ఆఫ్ ఫస్ట్ నేమ్స్ అని ఇస్తే కౌంట్ అయితే కరెక్ట్ మనకు 10 మంది వస్తారు. అదే నేమ్స్ మనం ఇంకేం చేయలేం, సమ్ చేయలేం నేమ్స్ తో. నేమ్ అనేది టెక్స్ట్. వీళ్ళ కింద ఎంతమంది ఉన్నారంటే 10 యూనిక్ పేర్లు ఉన్న మనం తెలుసుకోవాలంటే జస్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఏదైనా పర్లేదు, జెండర్ ఏదైతే వీడి కింద అందరూ మ్యాప్ అయి ఉన్నారు. ఏదో ఒక ఫీల్డ్, ఫస్ట్ నేమ్ ఫీల్డ్ కౌంట్ అంటే మనకి చాలా ఆప్షన్, సమ్, మ్యాక్స్, ప్రొడక్ట్, కౌంట్ అని. అదే నాకు ఇక్కడ సమ్ కాదు, టోటల్ కావాలనుకుంటా. కౌంట్ ఫీల్డ్ సెట్టింగ్స్ ఆటోమేటిక్ డిఫాల్ట్ సమ్ కానీ మీకు కౌంట్ కావాలి, యావరేజ్ కావాలి. యావరేజ్ సెలెక్ట్. సో ఆటోమేటిక్ 0.489 మీకు ఈ ఒక్కసారి ఒక స్టెప్ తో యూ డిసైడెడ్ బెస్ట్ మెంటర్. ఇంకెక్కడ మామూలుగా ఈ డేటా మనం సార్ట్ చేసుకోవచ్చు. డేటా ఆప్షన్ we have option sort last time. Okay, average total లో descending option. Okay, sort అయిపోయింది. ఈ స్టెప్ తో మీ మెంటర్స్ వచ్చారు. బట్ ఇంకో ఈజీ థింగ్ ఏమైందంటే మనకి ప్రెజెంటబుల్ టేబుల్ కూడా వచ్చేసింది. టేబుల్ పేస్ట్ వేరెవర్ ఏమంటారు. సో సింగిల్ షాట్ లో మీకు టేబుల్ వచ్చే తర్వాత ఈ ఫార్మాట్స్ అని చెప్తాను టేబుల్ లో. బట్ మీకు కావాల్సిన ఫీల్డ్ వెరీ గా మీ కెన్ ప్లే ఇట్. ఇక్కడంటే మల్టిపుల్ టైమ్స్ వెళ్ళాలి, ఇది చాలా ఫాస్ట్ అంటే. మనం ఒక కేర్ ఏం తీసుకోవాలంటే మన కాలమ్స్ లో కానీ ఎక్కడ బ్లాంక్స్ ఏమి ఖాళీ ఉండకూడదు. ఒకవేళ ఖాళీ ఉంటే మీరు పెట్టడం కానీ డాష్ అలాంటిది ఏదైనా చేయండి. ఖాళీ వదిలేస్తే ఏమవుతుంది? ఇట్ విల్ గివ్ ఎర్రర్. సమ్ డేటా ఉండాలి. సో మెంటర్ సపోజ్ ఒక్కొక్క కింద కాలమ్స్ ఎంతమంది గర్ల్స్ ఎంత వచ్చింది, బాయ్ యావరేజ్ ఎంత వచ్చింది ఆ మెంటర్ కింద. సో అంత వెరీ సింపుల్. హూ ఈస్ పెర్ఫార్మింగ్ అండ్ బెటర్ అండర్ ద గర్ల్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు,
సో if we want to change, suppose బాయ్స్ అందరినీ మెంటర్స్ కింద గర్ల్ లేడీ మెంటర్ కింద చేయొచ్చండి. దిస్ ఇస్ స్మాల్ అనాలిసిస్. హూ ఇస్ పర్ఫార్మింగ్ వెల్ అండర్ హూమ్. సో కింద గర్ల్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు, ఈయన కింద బాయ్స్ బాగా చేస్తున్నారు. సో ఇలా సింపుల్ అనాలిసిస్ చేసి వీ కెన్ రీఅరేంజ్ అండి. సో ఇంకా మనం ఇంకా ఏం కావాలంటే అది చేయొచ్చు దీంట్లో. This is the basic of table. Other, for example, కొంచెం చేద్దామంటే సో ఇది సమ్ డేటా మన దగ్గర ఇంకో డేటా కూడా దీనికి చేద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ అ పివట్ డేటా. ఆన్సర్ పివట్ టేబుల్ రేంజ్ సెలెక్ట్ చేస్తాను. ఈ ఒక్క స్టెప్ తర్వాత ఇంకేం లేదు సార్. ఓకే, ఇక్కడ కూడా ఎగ్జిస్టింగ్ షీట్ లో చేస్తాను. ఓకే, ఇదే షీట్ లో చూపిస్తుంది. వాంట్ టు సీ విచ్ కస్టమర్ ఇదే దీన్ని టేబులర్ ఫామ్ లో చేస్తాం అంతే. రో లేబుల్స్ కస్టమర్స్ కాలం లో వాళ్ళు చేసే ఐటమ్ కాలం పెట్టాను. క్వాంటిటీ ఇదేది ఎంత అయినా మనకి ఇలా ఉంది. దీన్ని మనం టేబులర్ ఫామ్ లో అరేంజ్ చేస్తాం. ఆయిల్, పల్సెస్, రైస్, సోప్స్. Mute, sir. Okay. Can you mute them, sir? I muted. Yes, sir. సో నౌ ఇప్పుడు చూడండి సార్, ఇది పైన ఇదే ఇక్కడ మనకి టేబుల్ ఉంది. ఇక్కడ దాన్ని పివట్ టేబుల్ వాడి మనం ఇంకొంచెం ఈజీ వే అండ్ ఈజీ టు అనలైజ్. ఇక్కడ మనకు ఇది ఒకటే కాదు, నాకు ఇంకా మనము దీని మీద మనం యావరేజెస్ ఇలాంటి ఫీల్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనం ఇంకా కౌంట్ యావరేజ్ ఇంకా ఏది కావాలంటే అది క్యాలిక్యులేషన్స్ కూడా చేసేసుకోవచ్చు డైరెక్ట్ గా. వెరీ ఈజీ. లేదా మీది ఒక పర్టికులర్ ప్రోడక్ట్ లో మీరు ఫిల్టర్ పెట్టి అనలైజ్ చేద్దాం అనుకున్నారు ఐటమ్. సో ఫిల్టర్ లో పెట్టేసుకొని యూ కెన్ అనలైజ్. ఫిల్టర్ వచ్చింది. సో ఫిల్టర్ లో సపోజ్ ఐ వాంట్ టు ఓన్లీ సీ, ఐ జస్ట్ వాంట్ టు డీల్ ఆయిల్. సో ఆయిల్ లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ కాదు, 2 వాల్యూస్ కావాలి, ఆయిల్, పల్సెస్. ఇదే మనం రెగ్యులర్ టేబుల్ లో చూడండి, సపోజ్ ఎవరైనా అడిగారు మీరు ఆయిల్ అండ్ పల్సెస్ వరకు నాకు ఇవ్వండి అని. సో అప్పుడు మనం అంత పై డేటాకి వెళ్ళి ఇవన్నీ ఇక్కడ ఫిల్టర్ పెట్టి ఇక్కడ ఫిల్టర్ అప్లై చేసి, సపోజ్ ఆయిల్ అండ్ పల్సెస్ లో నాకు ఇలా టర్న్ ఓవర్ ఏమని చెప్పారు, ఆయిల్ అండ్ పల్సెస్ సెలెక్ట్ చేసి ఇలా ఇచ్చి, మళ్ళీ ఇందులో కూడా వీళ్ళందరూ మల్టిపుల్ టైమ్స్ వచ్చేసారు. అజయ్ ఆయన ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళిద్దరు మళ్ళీ నేను యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇదంతా చేసేసరికి ఇట్ లుక్స్ హాచ్ పాచ్. దానికంటే దిస్ ఇస్ వెరీ ఈజీ నౌ. సో అజయ్ ఆయనకి ఇక్కడ సపోజ్ ఆయిల్లో అజయ్ ఆయన 450, పల్సెస్ లో ఒక 300 చేశారు. సో అజయ్ ఆయన ఆయిల్ అండ్ పల్సెస్ కలిపి 750. సో ఇది మనం నిజంగా చేయాలంటే కనుక ఇట్ విల్ టేక్ టైం. అదే పివట్ టేబుల్ అయితే జస్ట్ ఇట్స్ లైక్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ టేబుల్ మిస్ అయితే ఏం లేదు, మళ్ళీ మనం ఆ టేబుల్ దగ్గర మౌస్ క్లిక్ చేసి ఇట్ విల్ అపియర్ అగైన్ ఆన్ ద రైట్. నాకు కాదు ఫిల్టర్ అక్కర్లేదు. సో పుల్ ఇట్, డ్రాప్ ఇట్ ఆఫ్. ఐటమ్స్ కావాలి, ఐటమ్స్ నాకు కాలం లేబుల్స్ లో కావాలి. సో ఐటమ్స్ ఇక్కడ లేబుల్స్ వచ్చేసినాయి, సమ్ క్వాంటిటీ. ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అనుకుంది, ఎన్నిసార్లు కొన్నారని. సో క్వాంటిటీకి సమ్ కాకుండా నాకు కౌంట్, ఈ ఫీల్డ్ ఎన్నిసార్లు వచ్చింది. సో కౌంట్ చేసి మేబీ చూద్దాం. ఒక్కొక్కసారి కొన్నారు ఒక పర్టికులర్ ఐటమ్. సో ఇలాంటి సింపుల్ అనాలిసిస్ అని మనం పివట్ టేబుల్ లో చేయొచ్చు. మీరు ఎంటైర్ మీ డేటా తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంటైర్ సేల్స్ డేటా ఉంది. సేల్స్ డేటా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు మా యాన్యువల్ సేల్, ఐ జస్ట్ షో వన్ లైవ్ డేటా. సో ఇది మన సేల్ డేటా డే 1 నుంచి, సపోజ్ యాన్యువల్ 21-2020 నుంచి మన దగ్గర కొన్న వాళ్ళందరూ లిస్ట్ ఏ ఐటమ్ కొన్నారు, ఇలా డేటా కంప్లీట్ గా ఉంది, కాస్ట్ వైజ్ ఉంది. సపోజ్ దీన్ని నేను అనలైజ్ చేసి మంత్ వైజ్ నాకు సేల్ ఫిగర్ కావాలంటే హౌ టు డూ అంటే, జనరల్ ఫర్ ఎగ్జాంపుల్ మన సామ్రాజ్యం మన దగ్గర ఉంది. సో వాళ్ళు కూడా ఇలా ఉంటుంది, కస్టమర్ ఈ తారీఖుని కస్టమర్ ఈ ఐటమ్ కొన్నారు, ఇంత అమౌంట్ ఇంత జిఎస్టీ వాల్యూ ఇలా ఉంది. సో నేను అనలైజ్ చేయాలంటే లైక్ దిస్ ఇస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, ఆల్మోస్ట్ ఎన్ని సెల్స్ ఉంది నాకు.
11,500 11,470 రోస్ వచ్చింది అంత డేటా. సో ఇప్పుడు ఇంత డేటాని అనలైజ్ చేయాలంటే ఇట్స్ వెరీ టఫ్. అప్పుడు అది నేను పివట్ టేబుల్కి వెళ్ళిపోయి ఇక్కడ ఒక సైడ్ మంత్ వేసేసి ఇంకో సైడ్ నేను కేటగరైజేషన్ ఇంక మన ఇష్టం, ఇంకేది ఇస్తే అసలు నాకు జస్ట్ ఫిగర్స్ ఇలా వచ్చేసి కాపీ చేసుకుని ఐ జస్ట్ మేడ్ ఏ సమ్మరీ, దిస్ ఇస్ మై యాన్యువల్ ఫిగర్, ఇట్ కేమ్ ఇన్ 2 minutes. ఇంకా ఫార్మాటింగ్ అంతా సెకండరీ. ఇది మన మెయిన్ డేటా. ఈ డేటా నుంచి మనం కెన్ వి ఐడెంటిఫై దట్ చేయలేము, ఎందుకంటే నాకు కొన్ని మోడల్స్ ఎక్కల, వన్ పర్టికులర్ పర్సన్ ఎంత కొన్నారు అది కూడా ఎక్కల, మంత్ వైజ్ సేల్ కావాలి, మంత్ వైజ్. సో ఇక్కడ నేను అప్పుడు ఇనిషియల్గా మనం జనరల్గా చేసే ఏం చేయాలి, డేటా క్లీన్ చేసుకోవాలి, ఆ తర్వాత మంత్ వైజ్ ఫిల్టర్ పెట్టాలి. ఇక్కడ ఫిల్టర్ పెడుతున్నాను, ఇందులో మళ్ళీ 2019లో జరిగిన సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ ఈ డేటా అంతా కాపీ చేసి మంత్ వైజ్ నేను అనలైజ్ చేసుకుంటాను ఇందులో, సపోజ్ మంత్ వైజ్. సో ఇప్పుడు ఏం చేయాలి, అన్నీ తీసేసి 2019లో ఫిబ్రవరిలో ఎంత అయింది అది సెలెక్ట్ చేసుకొని, ఆ తర్వాత ఇక్కడ వాల్యూస్కి వెళ్ళి ఆ వాల్యూస్ను మళ్ళీ నేను టోటల్ చేసుకోవాలి. సో ఇదంతా వన్ పెయిన్ఫుల్. అది ఇది పివట్ అయితే కనుక సింగిల్ స్టాప్లో అంటే జస్ట్ నాకు డేటా అంతా రెడీ, ఇక్కడ ఏం చేశాను, ఇయర్స్ డేట్ వేసాను, సమ్ ఆఫ్ వాల్యూ వేసాను, నా ప్రోడక్ట్ కేటగిరీ వేసాను, దట్స్ ఇట్. సో దిస్ ఈస్ హౌ ఐ గాట్ మై డేటా. సో సపోజ్ ఐ వాంట్ టు అటెండ్ ఏ కంపెనీ మీటింగ్, దే ఆస్క్ మీ టు గెట్ ద డేటా. సో అది వేసాక ఆ తర్వాత గ్రోత్ పర్సెంటేజ్లు మైనస్ సబ్ట్రాక్షన్స్ ఇంకా టోటల్ సమ్ ఇవన్నీ జస్ట్ మనం అన్ని నేర్చుకున్నాం ఇవన్నీ. సో ఒక 2 minutesలో వీ విల్ గెట్ ఆఫ్ ఎంటైర్ పెర్ఫార్మెన్స్. ఇంకా దీన్ని మనం చార్ట్స్ వేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ అవర్ నీడ్. సో ఐ వాంట్ టు ప్లాట్ దిస్, సో ఇన్సర్ట్, ఇంకంతే ఇలా చార్ట్ వేసుకోవచ్చు మోడల్ వైజ్ కేటగిరీ వైజ్. ఇంక ఇవన్నీ హౌ రియల్ ఎగ్జాంపుల్. ఇంక మనం అనుకున్న శాంపుల్ డేటా, ఇంకా ఈ పర్టికులర్ స్టూడెంట్ వాళ్ళ దగ్గర ఉన్న స్టూడెంట్స్ని ఏరియా వైజ్ ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క టౌన్ వైజ్. సో సపోజ్ దీస్ ఆర్ ఆల్, అంటే నేను జస్ట్ ఏం చేయట్లేదు సార్, ఇది దిస్ ఈజ్ అవర్ ఇనిషియల్ పివట్ టేబుల్. ఒక మెంటర్ కింద ఒక్కొక్క ఏరియా నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు దట్ అది మనం తెలుసుకుందాం అనుకున్నాం. సో మెంటర్ని మనం రో లేబుల్స్, రోలో మెంటర్ కావాలి, సో ఆయనకి ఈ మెంటర్స్ అందరు ఇక్కడ వచ్చారు. కాలంలో ఊల్ పేర్లు కావాలి, ఊల్ పేర్లు, ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క కింద ఎంతమంది ఉన్నారు. సో వాల్యూస్ ఏదైనా వచ్చు, ఫస్ట్ టైం లాస్ట్ టైం ఏదైనా వచ్చు, బికాస్ వీ వాంట్ కౌంట్ అంతే. సో టోటల్ 50 స్టూడెంట్స్ ఇప్పుడు చూసేయచ్చు ఈజీగా. హైదరాబాద్లో అసలు ఇక్కడ మీకు అన్ని ఒక్క ఈ 50 డేటా ఒక సింగిల్ షాట్లో ఏమర్థమవుతుందంటే, ఢిల్లీ నుంచి టోటల్ 8 మెంబర్స్ ఉన్నారు మన దగ్గర, గుడివాడ 4, గుంటూరు 9, హైదరాబాద్ 13, విజయవాడ 8, వైజాగ్ 4, ఇది టోటల్ 50 స్టూడెంట్స్. ఆ తర్వాత ఈవిడి కింద మెంటర్ కింద 10, 10, 10, 10, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఏంటి 4, 3, 2. సపోజ్ దీస్ ఆర్ మై మెట్రోస్, అంటే ఢిల్లీ హైదరాబాద్ వరకు మేజర్ అనుకుంటే, హూవర్ ఈస్ హ్యాండ్లింగ్ మోర్, సో దిస్ పర్సన్ ఈస్ డూయింగ్ మోర్ స్టూడెంట్స్. అలా అసలు వెరీ ఈజీ టు డూ ఆల్ దిస్. ఇంక ఈ టేబుల్ మనం కాపీ చేసి దీన్ని మళ్ళీ ఇంకా అనలైజ్ చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఇంక ఇక్కడ దాకా వచ్చాక ఇక్కడే మనం టేబుల్ తయారు చేసేద్దాం అనుకున్నాం. సో వెరీ ఈజీ, డిజైన్కి వచ్చేద్దాం. సో ఇంక ఇవన్నీ మనకు తెలిసింది ఈ డిజైన్లో. ఇక్కడ సెలెక్ట్ చేస్తే యూ హ్యావ్ ఆల్ ద థింగ్స్. సో రియల్ టైమ్ యూ ఆర్ డూయింగ్ యువర్ pivot as well as your table. ఏ సెలెక్ట్ చేస్తే అది వచ్చేస్తుంది మొత్తం. ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ వన్ బై వన్. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని దట్స్ ఇట్. ఆ తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇక్కడ బ్లాంక్ రోస్, రిపోర్ట్ లేఅవుట్, కాంపాక్ట్ ఫామ్. నాకు ఇది కొంచెం నీట్గా రావాలంటే కాంపాక్ట్ ఫామ్, అవుట్లైన్ ఫామ్, టేబుల్ లా కావాలి, సో టేబుల్ లా వచ్చింది. సో వెరీ సింపుల్. నాకు బ్యాండెడ్ రోస్ పైన కింద ఇలా ఆల్టర్నేట్గా వస్తే నేను అప్పుడు ఆల్రెడీ అనుకున్నాను ఇలా వస్తే చదవడానికి ఈజీ. సో అది ఇవన్నీ జస్ట్ ఫార్మాటింగ్. మెయిన్ పర్పస్ ఇస్ టు గెట్ ద డేటా ఇన్ ద వే మనకు కావాల్సిన విధంగా డేటాని అక్కడ చూపించడం. అది వచ్చేస్తే ఇంకా ఇదంతా ఫార్మాటింగ్ సెకండరీ. సో ఇప్పుడు ఆప్షన్స్కి చూద్దాం. ఇదంతా చేసేసాం. ఇక్కడ ఏమేం చేయొచ్చు, ఇప్పుడు టేబుల్ ఆప్షన్స్, సార్ట్. అందాక ఆల్రెడీ మనం తెలిసి చూసాం సార్ట్ అని. సార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సార్ట్ అంటే ఎట్లా, డిసెండింగ్. సో విల్ సి ఫీల్డ్స్ ఏమున్నాయి. మెంటర్ వైజ్ సార్ట్ చేద్దాం. సో సార్ట్ మెంటర్ వైజ్, ఓకే. సో ఇక్కడ ఆల్ఫాబెటిక్ సార్ట్ చేసేసింది, బి అంటే రివర్స్ ఆర్డర్లో. ఇంకా సార్ట్ ఆప్షన్ A to Z ఇంక్రీజింగ్. అయితే ఒకవేళ మన డేటా మెయిన్ టేబుల్లో మన డేటా మార్చాం. ఇక్కడ ఢిల్లీ బదులు సపోజ్ నౌ విల్ సి ఇక్కడ ఢిల్లీలో ఎంతమంది ఉన్నారు టోటల్లో
8 మంది ఉన్నారు. హైదరాబాద్లో 13 మంది ఉన్నారు. సో ఒక్కల పర్సన్ నేను మార్చేస్తాను. సో ఢిల్లీ ఐ విల్ మేక్ దిస్ హైదరాబాద్. సో ఢిల్లీలో ఒకటి తగ్గాలి, హైదరాబాద్లో ఒకటి పెరగాలి. సో 8, 13 ఇప్పుడు 7, 14 అవ్వాలి. సో అక్కడ ఆల్రెడీ మార్చేసాను. ఇక్కడికి వచ్చి ఏం చేయక్కర్లేదు, ఆప్షన్స్కి వచ్చి రిఫ్రెష్ కొట్టగానే ఇక్కడ 7, 14 ఆటోమేటిక్ మారిపోయింది. సో మన అక్కడ డేటా మనం ఎడిట్ చేస్తే ఇక్కడ రియల్ టైంలో మనకు కావాల్సిన రిపోర్ట్ కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది. సో వెరీ హెల్ప్ఫుల్ ఇన్, అంటే మళ్ళీ మాటిమాటికి మనం అదే ఇది మనం ఓల్డ్ మెథడ్ అనుకోండి, మళ్ళీ ఇక్కడికి వచ్చి టేబుల్ ఎడిట్ చేసుకోవాలి. సో మన మాస్టర్ డేటా ఇంకొకసారి చూపిస్తాను. ఇక్కడ మనకి ఏమైంది, ఢిల్లీలో టోటల్ 7 స్టూడెంట్స్ ఉన్నారు, హైదరాబాద్లో 14 స్టూడెంట్స్ ఉన్నారు. సో సమ్ డేటా ఎంట్రీ మిస్టేక్ వల్ల వాట్ ఎవర్ ఇక్కడ మన నేటివ్ ప్లేస్ తప్పైంది. సో అప్పుడు ఢిల్లీలో 7, హైదరాబాద్ 14. సో ఒక రివర్స్ చేస్తాను. సో ఢిల్లీలో 7, హైదరాబాద్ 14 కాబట్టి ఒక హైదరాబాద్ అతను ఢిల్లీ కింద మారుస్తాను. సో ఇప్పుడు ఢిల్లీలో 7, హైదరాబాద్ 14 అలా విల్ బికమ్ ఢిల్లీలో 8, హైదరాబాద్ 13 అవ్వాలి. సో అలా అవుతుందిలే చూద్దాం. ఢిల్లీలో 8, హైదరాబాద్ 13 అవ్వాలి. ఇది పాత డేటా, ఇప్పుడు కొత్త డేటా ప్రకారం. సో మనం మళ్ళీ యాక్చువల్గా ఏం చేయాలి, మళ్ళీ మొత్తం చిన్న డేటా మారితే మొత్తం అంతా మార్చాలి. సో ఇలా అవ్వకుండా చేయాలంటే, సరే ఆమె ఆడిబుల్ ఆర్ ఏమైనా లోగా వస్తుందా? Yes, yes. ఓకే, Yes. Good. ఓకే, ఫైన్. All good. ఓకే. సో సార్ ఇప్పుడు మనం ఇక్కడ 8 అవ్వాలి, ఇది 13 అవ్వాలి. అక్కడ రియల్ టైంలో మనం మార్చాం కాబట్టి ఇక్కడ ఇంకా పాత డేటా అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ యాక్చువల్గా మొత్తం మళ్ళీ నేను టేబుల్ సెలెక్ట్ చేయాలంటే ఏమక్కర్లేదు. ఇదంతా మీరు నీట్గా సెట్ చేసుకున్నారు. మీరు ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీకు నచ్చిన ఫార్మాట్ పెట్టేసుకున్నారు. యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. ఇదంతా చేసేసుకొని ఆ తర్వాత కొంచెం బోల్డ్ అని, హైలైట్ అని ఇలాంటివన్నీ చేసేసుకున్నారు. అప్పుడు డేటా మారింది. సో షుడ్ ఐ డూ ఎనీథింగ్? ఏం చేయక్కర్లేదు. సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద సెల్, ఈ పర్టికులర్ టేబుల్ ఎక్కడైనా మౌస్ పెట్టండి, ఆప్షన్స్, రిఫ్రెష్. ఒక రిఫ్రెష్ కొడితే ఆటోమేటిక్గా మారిపోయింది. ఇది 8 అయిపోయింది, 13 అయిపోయింది. సో ఇన్ నాట్ టు ఎనీథింగ్. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇది ఇలా మనం ఒక టెంప్లెట్ లా తయారు చేసుకొని మన కంపెనీ లోగో అలాంటివన్నీ పెట్టేసుకొని టెంప్లెట్ లా తయారు చేసుకొని, అంటే ఇవి మారిపోతూ ఉంటాయి మన ఫీల్డ్స్, అంతవరకు వెళ్ళక్కర్లేదు. బట్ బేసికలీ మన టెంప్లెట్ లాస్ట్ మినిట్ లో డేటా కరెక్షన్స్ ఏమైనా ఉంటే, ఒక్కోసారి ఏమవుతుంది, మనం ఎక్కడైనా ప్రెజెంటేషన్ కానీ ఏమైనా ప్రింటింగ్ ఇస్తున్నాం, లాస్ట్ మినిట్ దాకా ఎక్కడో చిన్న మార్కులు అంటారు, అదంటారు, ఇదంటారు. సో అలాంటి దానివల్ల అప్పుడు మనకి మొత్తం డేటా అంత తప్పు అవ్వకుండా ఇలా డేటా మన దగ్గర వచ్చినప్పుడు ఇలాంటివన్నీ రెడీ చేసి పెట్టేసుకొని అక్కడ యాడ్ అవుతుంటే మనకి ఇక్కడ పివట్ టేబుల్ ఏరియా మార్చుకోవటమే. మనకి తెలుసు కదా పివట్, ఇప్పుడు ఇది ఉంది పివట్ డేటా. సపోజ్ ఇక్కడ 50 సెల్స్ ఉన్నాయి, లాస్ట్ మనకి యాక్చువల్ ఇక్కడ 50 సెల్స్ ఉన్నాయి, లాస్ట్ పర్సన్ 50th పర్సన్. సో ఇంకొక యాడ్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ 51. I just duplicate this same person, control C. So when 51 chese, I just duplicated the same person. సేమ్ పర్సన్. సో అప్పుడు నాకు మళ్ళీ అక్కడ ఎంత డేటా అంతా మళ్ళీ సెలెక్ట్ చేసి వేరే మార్చకుండా we can quickly do this. Sir, ఒక్క సెకండ్ జస్ట్ చిన్న కాల్, ఐ జస్ట్ వన్ సెకండ్ హోల్డ్.
ఓకే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో నౌ మనం ఇక్కడ ఇంకొక పర్సన్ యాడ్ చేసాం. సో దిస్ మన రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ కూడా అవ్వచ్చు ఇలా. ఇంకొక పర్సన్ వచ్చేస్తారు, లాస్ట్ మినిట్లో టేబుల్ మారిపోతుంది. సో అప్పుడు మళ్ళీ మొత్తం మార్చాలంటే అక్కర్లేదు. దిస్ సేమ్ థింగ్ అగైన్. ఇందాక డేటాకి వచ్చాం, సారీ డేటా కాదు, ఆప్షన్స్లో రిఫ్రెష్ బదులు చేంజ్ డేటా సోర్స్ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే అదే సెలెక్ట్ అయింది సార్. ఇక్కడ మనకు తెలుసు ఇక్కడ ఇప్పుడు రో 54 దాకా ఉండాలి, కానీ 53 కానీ చూపిస్తుంది. సో ఐదర్ ఇక్కడ మీరు జస్ట్ మౌస్తో సెలెక్ట్ చేసి 53 54 చేసినా ఓకే, లేకపోతే మళ్ళీ జస్ట్ సెలెక్ట్ చేసి మొత్తం మీ యాజ్ ఇట్ ఈస్ అంత డేటా అక్కడే ఉంది, ఏం మారలేదు. ఈ టేబుల్ అలానే ఉంది, ఎవ్రీథింగ్ అలానే ఉంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 51 అవ్వాలి, వచ్చేసారు 51. సో సపోజ్ మీరు టేబుల్ ఫార్మాట్ చేసారు, అన్నీ ఉన్నాయి, అంతా యాజ్ ఇట్ అలా ఉండిపోయింది. సో నా ఇప్పుడు 50 బికెమ్ 51. సో మీరు లాస్ట్ మినిట్ ఎడిషన్స్ కానీ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ మీరు ట్రైన్ ఎక్కేదాకా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ టైప్ అనమాట ఇది. సో ముందే చేసేసాను, మళ్ళీ యూజువల్గా జరుగుతుంటుంది. మనం ఒకవేళ కొంచెం డేటా రిలేటెడ్ గా ప్రెజెంటేషన్స్ అలాంటి ఫీల్డ్లో మనం ఉంటే ఇట్ కాజ్ వెరీ బిగ్ పెయిన్ లాస్ట్ మినిట్ దాకా. సో యాక్చువల్లీ కార్పొరేట్ ప్రెజెంటేషన్స్ కానీ వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా ఇలాంటి పివట్ టేబుల్స్ అన్ని వేసుకొని పెట్టేసుకుంటాం రెడీగా. లాస్ట్లో బాస్ వచ్చి అంటారు ఇది వద్దు, అది పెట్టు, ఇది అది కావాలి, నాకు కాదు, ఇది నాకు వెర్టికల్ కావాలి, ఈ ఊరు తీసేసే, ఈ వద్దులే. సపోజ్ ఇలా పెట్టాం ఢిల్లీ, గుడివాడ ఇలా అని. ఎవరు అంటారు సార్ ఈ గుడివాడ, ఉయ్యూరు చిన్న ఊర్లు, అలా నార్త్ ఇండియన్స్ తెలియదేమో, ఢిల్లీ అంటే సపోజ్ మనం యూఆర్ గోయింగ్ ఇన్ ప్రెజెంట్ ఢిల్లీ ఎక్కడో, సో గుడివాడ ఇలాంటి వదిలేండి, అన్ని విజయవాడ కింద తోసేయండి అని. సో అలాంటి చిన్న చిన్న మార్పులు చేయాలంటే మనం అప్పటికప్పుడు చేయలేం. అంటే మన గ్రాఫ్స్ అని మళ్ళీ ఫొటోస్ అని ఏవైతే మనం పెట్టామో అన్ని ఎడిట్ చేసుకోవాలి. దాని బదులు ఇక్కడ ఇలా జస్ట్ సింపుల్గా ఇలా చేసేయచ్చు అనమాట. ఇంకా మిగతా ఫిల్టర్స్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు మనం మొన్నటిదాకా నేర్చుకున్న టేబుల్స్ ఇవన్నీ ఒకసారి మన దగ్గర డేటా రెడీగా ఉంటే సింగిల్ స్ట్రెచ్లో ఎవరు ఎంటైర్ ద వే యూ వాంట్ యూ కెన్ ప్లే ఇట్. సో ఇక్కడ నెక్స్ట్ ఇదే దాంట్లో పివట్ చార్ట్స్ అని కూడా, ఇది పివట్ టేబుల్. సో పివట్ చార్ట్ అంటే ఏంటి? పివట్ చార్ట్ అంటే దీన్నే చార్ట్ కింద చేయటం. సో నేను ఒక ఆప్షన్ మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి చార్ట్ చేస్తాను. సో దాని బదులు ఆప్షన్స్కి వచ్చి ఇక్కడ పివట్ చార్ట్ సెలెక్ట్ చేశాను, ఆటోమేటిక్గా నా డేటా అది తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి డైరెక్ట్గా వచ్చింది వెంకట్, సంపత్, ఇలా 4-5 మెంటర్స్ ఉన్నారు, వాళ్ళ కింద ఏ ఊరు వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో దిస్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు షో హియర్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీరు చూడొచ్చు. అంటే ఆ టేబుల్ ఎవరికైనా సపోజ్ ఎవరైనా అడిగారు డేటా, టేబుల్ ప్రెజెంట్ చేస్తే బాగుంటుందా ఇది, అంటే ఈ టేబుల్ దిస్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. సో ఒక్కొక్కరి కింద ఎంతమంది. సో నౌ యూ కెన్ డైరెక్ట్లీ సీ సింగిల్ షాట్. ఎవరైనా డేటా అడగగానే హైదరాబాద్లో ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నారంటే ఈ పర్సన్ దగ్గర హైదరాబాద్లో ఎక్కువ ఉన్నారు. సో ఇలాంటి సింపుల్ ఇక్కడ టేబుల్ కూడా చూడొచ్చు. బట్ మనం ఈ సమ్ ఎలాంటి అండి ద వే వీ నీడ్ టు ప్రెజెంట్. సో ఇది పివట్ చాట్. ఇక్కడ ఇంకా అన్ని సేమ్ ఆప్షన్స్. ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవటం, ఆప్షన్స్కి రావటం, పివట్ చాట్. ఇంకా మనం ఇక్కడ నుంచి మనం చూసాం, ఇక్కడ నుంచి సేమ్ యాజ్ అవర్ రెగ్యులర్ చార్ట్స్, లాస్ట్ టైం మనం చేసిన చార్ట్స్. ఇక్కడ నుంచి మనము ఆ మీనింగ్ ఫుల్నెస్ బట్టి ఏ చార్ట్స్ పైగా అంటే పై, లైన్ అయితే లైన్, బార్ అంటే బార్, ఏరియా చార్ట్స్, ఇవన్నీ మనకి జనరల్ బిజినెస్ ప్రస్తుతం అలవాటు, అంటే మనకి రిక్వైర్మెంట్ ఉండవు డే టు డే బిజినెసెస్. ఓన్లీ రీసెర్చ్ అట్ సైడ్ అయితే ఓకే, అదర్వైజ్ జనరల్ నాట్ రిక్వైర్డ్. సో ఇక్కడ నుంచి ఆ చార్ట్ వర్క్ అంతా సేమ్ మళ్ళీ. బట్ మనం సెలెక్ట్ చేసిన డేటాకి ఇమీడియట్ గా చార్ట్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి, సపోజ్ ఐ డిడ్ ఏ చార్ట్, ఓకే సమ్ చార్ట్ ఉంది. సో సేమ్ థింగ్ అక్కడ నేను వెళ్ళి లాస్ట్ కాలం తీసేస్తాను. ఇప్పుడు ఏమైంది, హైదరాబాద్ 13 ఉన్నారు. సో ఇట్స్ ప్లాటింగ్ 13. నౌ విల్ సీ యాక్చువల్లీ ఇక్కడ ఏం ప్లాట్ చేసిందో. మెంటర్, నేటివ్ ప్లేస్. సో ఇక్కడ హైదరాబాద్ 4 స్టూడెంట్స్. ఓకే, దీని కింద హైదరాబాద్ 4 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ రాజు గారి కింద హైదరాబాద్ ఐ మేక్ ఇట్ 3. సో బికాస్ నేను ఇక్కడ ఎడిట్ చేయడానికి లేదు, ఎందుకంటే దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఏ పివట్ టేబుల్ రిపోర్ట్. దిస్ ఈస్ ఓన్లీ రిపోర్ట్. వాట్ ఇట్ ఈస్ డూయింగ్, మన ఒరిజినల్ డేటా నుంచి చేస్తుంది. సో నేను ఇక్కడ సపోజ్ 4 నేను 3 చేసేద్దాం, 3 ట్రై చేస్తే ఇట్స్ నాట్ టేకింగ్.
ఎందుకంటే నా ఒరిజినల్ డేటాలో రాజు అని ఆయన కింద హైదరాబాద్ అని అక్కడ తీయాలి నేను. సో ఐ విల్ గో దేర్. సో ఐ విల్ సెలెక్ట్ సమ్. సో దిస్ పర్సన్, మేబీ దిస్ పర్సన్ క్వాలిఫైస్ ఫర్ దట్. ఇక్కడ నుంచి సపోజ్ ఒక ఆప్షన్, ఇప్పుడు సపోజ్ ఐ వాంట్ టు డిలీట్ చేయొచ్చు, లేదా కట్ చేసి నేను తర్వాత వాడుకుంటాను, ప్రెసెంట్ అయితే వద్దు. కాపీ చేసి ఇది ఇప్పుడు నేను చేస్తే సపోజ్ ఇది మన ఇక్కడ గ్యాప్ ఉండిపోయింది. సో విల్ సి మనకి అక్కడ తీసుకుంటుంది కదా డేటా. సో బ్లాంక్ అని వచ్చేసింది, ఇట్స్ గివింగ్ ఎర్రర్ అంటే మన డేటా కరప్ట్ అవుతుంది దీనివల్ల. సో అలా అవ్వకుండా ఈ బ్లాంక్ని నేను ఐ డిలీట్ చేసేసి ఐ విల్ గో హియర్, మళ్ళీ రిఫ్రెష్ డేటా. సో బ్లాంక్ వెళ్ళిపోయింది. హైదరాబాద్లో ఒక పర్సన్ తగ్గిపోయాడు, రాజు అందాక 4 చూపిస్తే 3 చేస్తారు. సో ఆటోమేటిక్ ఇక్కడ 3 అయితే ఈ చార్ట్ కూడా 3 అయిపోయింది. సో ఈ మన డేటాకి లింక్ అయిన టేబుల్ ఆటో ఎడిటెడ్, ఈ టేబుల్కి లింక్ అయిన చార్ట్ ఆటో ఎడిటెడ్. మన అక్కడ రెగ్యులర్ చార్ట్స్ కూడా అంతే సేమ్, మన టేబుల్కి ఉన్న డేటా ఆటో ఎడిటెడ్. ఇక్కడ ఏంటంటే మీకు 2 పనులు ఒకేసారి అయిపోతున్నాయి. సో మీరు ప్రెజెంటేషన్ ఈ టేబుల్ బేస్డ్ డేటా ఇది చేద్దాం అనుకుంటున్నారు. సో ఇది మీరు ఫైనల్గా ప్రెజెంటేషన్లో కానీ మీరు ఎక్కడైనా పబ్లిష్ అది ఇది వాడతారు, బట్ దాని అండర్లైన్ డేటా ఇది ఆటోమేటిక్గా ఎడిట్ అయిపోతుంది, దీనివల్ల ఇది ఎడిట్ అయిపోతుంది. సో లాస్ట్ మినిట్లో చిన్న మార్పులు అయినా సరే ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ నౌ. సో దిస్ ఈజ్ పివట్ టేబుల్ అండ్ పివట్ చార్ట్. దీనికి ఓన్లీ కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే మన ఎంటైర్ డేటా ప్రాపర్ ఫీల్డ్స్ కింద అరేంజ్ అయి ఉండాలి. ప్లస్ ఎక్కడ మధ్యలో గ్యాప్స్ ఉండకూడదు. గ్యాప్స్ ఏమైనా ఉంటే ఐదర్ ఫిల్ ఇట్ విత్ డాష్ కానీ 0 కానీ వాట్ ఎవర్ మీరు అర్థం చేసుకోగలిగిన నాన్ కాంట్రిబ్యూటింగ్ వాల్యూ అది పెట్టేస్తే సరిపోతుంది. సో ఎంటైర్ థింగ్ ఈజ్ రెడీ. సో దీన్ని బట్టి మీరు అంటే మనం ఫస్ట్ నేర్చుకున్న టేబుల్ అదంతా చిన్న డేటాస్కి, ఇప్పుడు మనకు 10 మంది ఉన్నారు, దానికి పివట్ టేబుల్ వేసి అంత చేయాల్సిన అవసరం ఉండదు 10 మంది ఉన్నప్పుడు. బట్ హ్యూజ్ డేటా ఉన్నప్పుడు, లేకపోతే ఇప్పుడు ఎందాక నేను చూపించాను మా యాన్యువల్ అనాలిసిస్. సో ఇంత హ్యూజ్ డేటా ఆల్మోస్ట్ ఒక 14,000 లైన్స్ ఉన్నాయి. సో అంత డేటా ఉన్నప్పుడు వీ కాంట్ డూ మాన్యువల్లీ. సో అలాంటప్పుడు మనం చిన్న సమ్మరీ కానీ ఇలాంటి చిన్న ఏమైనా చేసుకోవాలనుకుంటే వెరీ ఈజీ టు డూ. ఇక్కడ అంతే నేను పివట్ వేసాను. ఇది ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూస్ ఐ వాంట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో వాల్యూస్ పోతే ఇక్కడ నేను జస్ట్ ఫీల్డ్ సెట్టింగ్కి వెళ్ళి కౌంట్ అని ఇస్తే సరిపోతుంది. సో కౌంట్ ఇవ్వగానే అసలు ఆ వాల్యూస్ కింద ఎంత ఉన్నాయి, ఏసీలు 16 అమ్మాం, మార్చ్లో 28 అమ్మాం. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అదే నాకు వాల్యూస్ వద్దు, నాకు యాక్చువల్ వాల్యూ కావాలి, ఇది కావద్దు. సో సమ్ ఓకే. సో సింగిల్ స్టెప్లో ఈ 2 డిఫరెంట్ డేటా వచ్చేస్తుంది అన్నమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ మన డే టు డే డేటా. ఓకే, ఐ థింక్ నౌ ఈ రోజు క్లాస్కి వీఆర్ మోర్ ఆర్ లెస్ డన్. అంటే అందరికి పివట్ టేబుల్ అండ్ పివట్ చార్ట్ బేసిక్ అర్థమైందని అనుకుంటున్నాను. మనకి మోస్ట్ లైక్లీ మొన్న జాజుబే చెప్పినట్టు నెక్స్ట్ క్లాస్ మేబీ షిఫ్టెడ్ టు సాటర్డే అలా అన్నారు. ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఆన్ ఫ్రైడే దెన్ మన సెషన్ ప్రకారం దట్ విల్ బి ద లాస్ట్ క్లాస్. ఫ్రైడే విల్ లెర్న్ వీలుకప్. ఎక్కువ డేటా ఉండి చిన్న మాన్యువల్ ఇప్పుడైనా సరే మనం సెర్చ్ కొట్టి కంట్రోల్ F కొట్టి అక్కడ ఫైండ్ చేసి తీసుకొచ్చి, లేకపోతే ఒక ఫీల్డ్ ఉంది వేరే ఒక డేటా నుంచి వేరే డేటాకి అది కాపీ చేయాలంటే థింక్ ఫర్ ఎగ్జాంపుల్ మన శాంపుల్ డేటాను ఉంది. ఇప్పుడు సపోజ్ అంటే మనకి ఇంకో కాలం కూడా ఉంది కాస్ట్, లేకపోతే వాళ్ళ అలాంటి ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, అది మనం ప్రతి చోట ప్రింట్ చేయక్కర్లా, బట్ స్కూల్ ఈజ్ సపోజ్ టు హ్యావ్. సో అది ఒక షీట్లో పెట్టుకున్నారు, ఏదో ఒక నెక్స్ట్ షీట్లో మిగతా అన్నీ ఉన్నాయి వాళ్ళకి వచ్చిన మార్క్స్ కానీ అవన్నీ. సో సమ్ గవర్నమెంట్ రిపోర్ట్ ఏదో ఉంది, హౌ స్టూడెంట్స్ ఆర్ పెర్ఫార్మింగ్ అని చెప్పేసి అందుట్లో ఈ కాస్ట్ కాలం కూడా ఇచ్చారు. సో హౌ ద స్కూల్ విల్ డూ, మళ్ళీ ప్రతి ఒక్క స్టూడెంట్ది కాపీ పేస్ట్ చేయలేరు కదా. సపోజ్ ఇక్కడ కొత్త కాలం యాడ్ చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేయమంది రిపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది మనం రెగ్యులర్ షీట్లో మనకి లేదు, ఇది రిలీజియన్ కానీ ఇలాంటివి మనం రెగ్యులర్ షీట్లో మెయింటైన్ చేయట్లా, బట్ గవర్నమెంట్ రిపోర్ట్ రిక్వైర్స్ ఇట్. సో అప్పుడు మనకి వేరే షీట్ ఉంది, అక్కడ జస్ట్ స్టూడెంట్ పేరు వాళ్ళ రిలీజియన్ అంతవరకు ఒక షీట్లో ఉంది, జస్ట్ ఫర్ డేటాబేస్ లాగా. ఇప్పుడు ఈ పర్టికులర్ దాంట్లో అన్ని వాళ్ళ మార్క్స్, పేరెంటల్ ఇన్కమ్, ఏరియా, సబ్జెక్ట్ వైజ్ టోటల్స్ అయినా, బట్ గవర్నమెంట్ వాంట్స్ రిలీజియన్ ఆల్సో ఇన్ దిస్. సో ఇప్పుడు టెక్నిక్గా మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏముంది, ఏం లేదు. ఈ రోహిత్ పేరు సెలెక్ట్ చేసుకోవడం, కంట్రోల్-C, వాళ్ళ మాస్టర్ డేటాకి కంట్రోల్ F కొట్టి అక్కడ నుంచి మళ్ళీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవడం. అలా ఎంతమంది చేయాలి, 50 మంది చేయాలి, 100 మంది అంటే 100 మంది చేయాలి, ఇంకా ఆప్షన్ లేదు.
ఎందుకంటే ఇంక మనము వీళ్ళందరూ అంటే ఆ డేటా సపరేట్గా ఉంది, ఈ డేటా సపరేట్. కామన్ థింగ్ ఏంటంటే పేరు రోహిత్ అని, నెక్స్ట్ వేణు, ఇలా ఒక్కొక్కరి పేరు మనం అక్కడ ఫైండ్ చేసి సెర్చ్ కొట్టి తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. ఎందుకంటే అదొక డేటా ఫీల్డ్, ఇది ఒక డేటా. వి వాంట్ వన్ పర్టికులర్ ఒక డేటా పెట్టుకుంది. ఇది మనకి రియల్ లైఫ్ లో ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుందంటే, లాస్ట్ మంత్ ఒక ప్రైజ్ లిస్ట్ ఆపరేట్ చేస్తున్నాం ఒక మోడల్. సో మనం ఒక ప్రైజ్ లిస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం. సపోజ్ మన దగ్గర పల్సెస్ అని, లేకపోతే మాకు మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నాం, 10 ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. లాస్ట్ ప్రైజ్ లిస్ట్ లో ఒక ప్రైజ్ ఆపరేట్ చేస్తాం. ఇప్పుడు ఏదో మార్కెట్ మూవ్మెంట్ లేకపోతే కనుక రా మెటీరియల్ స్టఫ్ గా ఉన్నాయని చెప్పేసి ఒక 2% అన్నిటి మీద పెంచారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా పెరిగింది. సో ఈ మంత్ మనం ఫ్రెష్ మన కస్టమర్స్ అందరికి ఫ్రెష్ ప్రైజ్ లిస్ట్ ఇష్యూ చేస్తున్నాం. బట్ మనకి అంటే అది సపరేట్ గా ఉంటుంది, ఇది సపరేట్ గా ఉంటుంది. కంపెనీ మనకు ప్రైజ్ లిస్ట్ ఇస్తుంది. లాస్ట్ మంత్ జూలై ప్రైజ్ లిస్ట్ అండి, ఇది సెప్టెంబర్ ప్రైజ్ లిస్ట్ అండి. రెండు మన దగ్గర సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి. కానీ దానివల్ల మనం ఏం చేయాలి, ఇప్పుడు కస్టమర్ అడుగుతారు లాస్ట్ మంత్ ఎంత అండి, ఈ మంత్ ఎంత పెరిగిందని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలి, జూలై ఆగస్ట్ లేటెస్ట్ ప్రైజ్, సెప్టెంబర్ ప్రైజ్ పక్కన జూలై ప్రైజెస్ లో ఐటమ్ ఎంత ఉందో చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కాపీ చేసి పెట్టుకోవాలి. అలా 20 ఐటమ్స్ ఉంటే 20 ఐటమ్స్ చేయాలి. నాకు అలా కాదు, అది యాజ్ ఇట్ ఈస్ సింగిల్ షాట్ లో వచ్చేయాలంటే దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ VLOOKUP. సేమ్ ఇప్పుడు నాకు 50 సెర్చ్ అండ్ కాపీ పేస్ట్ చేసే, అది సెర్చ్ కాపీ పేస్ట్ 3 ఫంక్షన్స్ 50 ఇంటూ 150 ఫంక్షన్స్ చేసే బదులు ఒక చిన్న ఫార్ములా రాస్తే క్లిక్ ఆఫ్ మౌస్ లో మీకు మొత్తం అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ వెరీ ఇంపార్టెంట్ టూల్ VLOOKUP అనేది. ఎస్పెషల్లీ మనం ఇలాంటి సందర్భాలు, అంటే నేను రెగ్యులర్ గా ప్రైజ్ లిస్ట్ దగ్గర ప్రైజ్ లిస్ట్ ఎడిట్ అయినప్పుడల్లా మనకు తెలుసు ఒక్కోసారి డ్రాప్ అయిందా ఇంక్రీజ్ అయిందా. 1-2 గుర్తుంటాయి, 100 ఐటమ్ 200 ఐటమ్ గుర్తుంటావు. సో మనం క్విక్ గా ఒకసారి వేసుకొని అక్కడ నుంచి A-B అని సబ్ట్రాక్షన్ ఇస్తే డ్రాప్ అయిందా రైజ్ అయింది మనకి ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడు మనం ఈజీ, ఇట్స్ ఓకే అంటే అంతవరకు అది కరెక్ట్ రాంగ్ కూడా ఈజీ తెలిసిపోతుంది. సో ఈ రోజు మనం పివట్ టేబుల్స్ అని 4:30 అయింది కాబట్టి పివట్ టేబుల్స్, ఆ తర్వాత దాని లింక్డ్ పివట్ చార్ట్స్ అవి చూసాం. నేను ఇప్పుడు రేపు ఎల్లుండి హాలిడే అంటే రేపు ఎలాగో ఆఫ్, ఎల్లుండి ఒకవేళ మన రోటరీ ఇంకేదైనా అకేషన్ ఉంటే కనుక అక్కడ ఆఫ్ తీసుకొని సాటర్డే తీసుకుంటాం. ఈ లోపు నేను ఐ స్మాల్ ఎక్సర్సైజ్, ఎక్కడైతే మీరు పివట్ టేబుల్స్, పివట్ చార్ట్స్, రెగ్యులర్ చార్ట్స్, బేసిక్స్, ఫిల్టర్, ఇలాంటివన్నీ అన్ని ఫంక్షన్స్ ఒకసారి యూజ్ చేసి చిన్న ఒక 10 minutes ఎక్సర్సైజ్ లాగా 2 days ఉంది కాబట్టి వీ విల్ డూ దట్. నెక్స్ట్ క్లాస్ లో VLOOKUP ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు VLOOKUP. ఆ తర్వాత సెక్యూరిటీ టిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షీట్ ఐ వాంట్ టు సేవ్ ఇట్, ఆల్రెడీ మనం మొన్న లాస్ట్ టైం చూపించాను కొంచెం, పాస్వర్డ్ ఎలా పెట్టాలి ఎక్సెల్ షీట్స్ కి. సో ఒకవేళ మీ పొరపాటున ఎవరైనా మీ షీట్ వాళ్ళు వాట్సాప్ చేసేసుకున్నా, ఈమెయిల్ చేసేసుకున్నా, దే కాంట్ ఓపెన్ బికాస్ ఇట్స్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మనం మర్చిపోయినా అది ఇంకా వేస్ట్ అయిపోతుంది. సో అది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇట్స్ నాట్ రిట్రీవ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ లేదు ఇందులో. సపోజ్ మన సెన్సిటివ్ ప్రైజ్ లిస్ట్ ఉంది, మనమే చూడాలి. అది సపోజ్ మన నుంచి డీలర్స్కి వెళ్ళిపోయింది అంటే మనం ఎవరికైతే కస్టమర్స్కి అమ్ముతున్నాం, దెన్ హోల్ థింగ్ ఈస్ గాన్. లేకపోతే మన పాస్వర్డ్స్ అని చాలా మందికి రకరకాల అకౌంట్స్ ఉంటాయి, పాస్వర్డ్స్ ఉంటాయి, అన్ని మనం చోట రాసుకుంటాం. ఎక్సెల్లో మెయింటైన్ చేసుకోవచ్చు, డేట్ వైజ్ మెయింటైన్ చేస్తాం. కానీ తర్వాత మనకి ఒక టెన్షన్ ఎక్కడ ఉండదు, అది మనం మన స్టాఫ్కి ఎవరికో ఇస్తాం. ఆబ్వియస్ మన ఫుల్ టైం దాని ముందు కూర్చోలేం. ఇచ్చినప్పుడు వాళ్ళు జస్ట్ అది కాపీ పేస్ట్ చేసేసుకుని వాళ్ళ పెన్ డ్రైవ్లో పెట్టేసుకుని, వాళ్ళు మెయిల్ చేసేసుకుని, వాళ్ళు వాట్సాప్ చేసేసుకున్న, దెర్ ఇస్ నో ఆప్షన్, నో వే టు గెట్ ఇట్ బ్యాక్. అదే మనం షీట్ ప్రొటెక్ట్ అని, లేకపోతే షీట్కే పాస్వర్డ్, అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, సెక్యూరిటీ అది కూడా. సో అవన్నీ పెట్టినప్పుడు ఏంటంటే దట్స్ యు ఆర్ సేఫ్, నోబడీ కెన్ ఓపెన్. మనం ఫ్రైడే క్లాస్ అయితే పోస్ట్ పోన్ చేయాల్సిందే. అయితే ఫ్రైడే, దెన్ ఇట్ విల్ బి సాటర్డే. అదే చెప్తాను సార్, వెన్ ఎవర్ బి ద నెక్స్ట్ క్లాస్. అవును. So because already కాబట్టి it will be any Saturday. So Saturday we will do all this and a quick review of whatever we learned. ఈ 2 days లో I'll give small homework. సో మనం ఇప్పుడు దాకా చేసినవన్నీ. ఇంకొక చిన్న టాపిక్ ఉంది, మ్యాక్రోస్ అని ఎక్సెల్లో. అంటే అది ఇట్స్ లైక్ ప్రోగ్రామింగ్, కానీ వెరీ అంటే అది ఉందని మీకు తెలిస్తే కనుక, అంటే ఎక్కడో ఎవరైనా వాడితే ఇట్ డజంట్ సౌండ్ హైఫై. ఇప్పుడు ఈ టర్మ్స్ అని మీరు విన్నవన్నీ వింటే మీరు యాక్చువల్లీ యూ హ్యావ్ ఫినిష్డ్ ఎంటైర్ ఎక్సెల్ కోర్స్. అంటే ఇట్స్ లైక్ ఎంత టెక్నికల్, ఎంత అడ్వాన్స్ చేసినా ఈ టాపిక్స్ చెప్తారు. మన స్పెషలైజేషన్, నాకు స్టాటిస్టికల్ స్పెషలైజేషన్ కాబట్టి దే విల్ టీచ్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్. బట్ దీని మించి ఏముండదు. అదే ఫంక్షన్స్ అవన్నీ చెప్పాను, మనకి నీడ్ బట్టి ఆటోమేటిక్గా మనం డిస్కవర్ చేసుకోవచ్చు. నాకు ఇది అవసరము, సో హౌ టు డూ అబౌట్ అంటే ఏదో ఫంక్షన్ ఉంటుంది దానికి, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్స్. నెస్టెడ్ ఫంక్షన్ చెప్పాను, ఇఫ్లో ఇఫ్ అని, ఇఫ్లో అండ్, ఇఫ్లో ఈక్వల్ టు, అలా రకరకాలు మనం కావాల్సిన విధంగా మనం నెస్టెడ్ ఫంక్షన్ రాయొచ్చు. సో ఇది ఒకటి. సో బేసిక్ ఇంటూ మ్యాక్రోస్ అంటే ఏంటంటే, మ్యాక్రో అంటే ఇట్స్ లైక్ ఆటోమేటెడ్ ఫంక్షన్. అది కూడా ఇంట్రొడక్షన్ టు మ్యాక్రో నేను నెక్స్ట్ క్లాస్లో ఒకసారి చూపిస్తాను. ఆ పదం విని వాట్ వీ గెట్ ఫ్రమ్ మ్యాక్రోస్ అనేది మనకు అర్థమైతే జస్ట్ ఫర్ నాలెడ్జ్ సేక్ అంతే. సో ఫర్ కంప్లీట్నెస్ సేక్.
సో దట్స్ ఇట్ సార్. ఐ థింక్ వీ కవర్డ్ బేసిక్స్ అని అంటే నేను అనుకున్న లాజిక్ ఎక్సెప్ట్ వీలుకప్ అండ్ నెక్స్ట్ క్లాస్ తప్ప మిగతావన్నీ వీఆర్ ఆల్మోస్ట్ డన్ ఆన్ టైం. వీ క్విక్లీ అంటే రివైజ్ చేసి నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు చేసిన బేస్ మీద వచ్చిన ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఈ 2 days లో మేబీ సమ్ టైమ్ టుమారో ఐ విల్ పోస్ట్ ఇన్ ద గ్రూప్. మీరు ఒకసారి ట్రై చేస్తే కనుక ఇట్ బి ఈజీ. ఇంకా డౌట్స్ ఉంటే కనుక ఐఎమ్ హ్యాపీ దట్ 2-3 people ఆర్ మెసేజింగ్ మీ పర్సనల్లీ, సార్ ఇది కావాలంటే ఇది ఏం చేయాలి, సంబడి ఈస్ వర్కింగ్. సో ఇట్స్ నైస్ టు అట్లీస్ట్ 2 people అంటే ఓకే. టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలంటే ఎట్లా అండి? టోటల్ ఫ్రమ్ టాప్ టు ఎండ్ ఏంటి సార్? టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలంటే జనరల్ సెలెక్షన్ అంటే సపోజ్ మీరు ఇక్కడ ఉంది మౌస్, యూ వాంట్ సెలెక్ట్ ఇలా సెలెక్ట్ చేయాలంటేనా? విశ్వనాథ్, యా లాట్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ సపోజ్, అంటే మన శాంపుల్ డేటా ఇది అనుకుందాం. అలా సో అంటే ఇది అయితే ఇది ఓకే. అదో మౌస్ ఇలా వెళ్తూ చివరి దాకా వెళ్ళాలి. అలా కాకుండా ఓన్లీ టేబుల్ అంటే కనుక ఇది సార్. మౌస్ ఇక్కడ పెట్టారు. పవన్ గారు ఆయన అలా చెప్పట్ల, ఈ ఫస్ట్ నేమ్, దాని తర్వాత నేటివ్ ప్లేస్, దాని తర్వాత స్కోరింగ్ తెలుగు, ఈ 3 సెలెక్ట్ చేయాలి. అదే ఎలా చేయాలంటున్నారు? నో టోటల్ ఫుల్ టేబుల్ కంప్లీట్. టోటల్ అయితే ఆ పైన చేస్తే చాలు కదా. సో ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇలా మౌస్ ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాలి, అదొక ఆప్షన్. మెంటర్ దాకా వచ్చారు, నెక్స్ట్ ఇలా కిందకి వెళ్ళాలి, అదొక ఆప్షన్. పొరపాటు ఎక్కడ మధ్యలో వదిలారంటే మళ్ళీ మొదటి నుంచి వెళ్ళాలి, అదొక ఆప్షన్. రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సైడ్ ట్యాబ్ నొక్కుంటా వెళ్తున్నాను, మళ్ళీ కిందకి వస్తున్నాను స్క్రోలింగ్. అదే ఇప్పుడు మీరు పెట్టారు షిఫ్ట్ నొక్కి, షిఫ్ట్ ట్యాబ్స్ నొక్కేసి డౌన్ అండ్ రైట్ సైడ్ షిఫ్ట్ నొక్కి మీరు సైడ్ యారో ఉంది కదా సార్, సైడ్ యారో అది నొక్కుంటే వెళ్ళిపోవచ్చు. అంటే ఇది ఫాస్ట్ కి వెళ్ళొచ్చు. లేకపోతే కంట్రోల్ నొక్కి ఒకసారి సైడ్ యారో కొడితే లాస్ట్ ఫీల్డ్ కాలం దగ్గర, సపోజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ మౌస్ పెట్టాను,